శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజం భూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకిర్మునిశం వశ్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరం గతిం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రజమాదిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలగాయ. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితగాయ. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజగాయ. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం. సమృద్ధో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మాం కుండీంచగమనం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. ప్రకృష్టః నతు రుష్టోసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం. ఇక్కడ బాపట్ల రామలింగేశ్వర స్వామి వారి సనాతనమైన అద్భుతమైన వైభవోపేతమైనటువంటి వారి యొక్క ఆలయంలో 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈరోజు 9వ తారీఖు ఇది సమాప్తం అయ్యేటువంటి యొక్క రోజు. ఈరోజు సుందరకాండ ప్రవచనం చేయటం జరిగింది. ఈ రోజున సమాప్తం అవుతున్నది. అలాంటి శుభ సందర్భంలో ఈరోజు కొంచెం భక్తులంతా కూడా చక్కగా ఆనందంగా వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషదాయకమైనటువంటి యొక్క విషయం. వారంతా కూడా లలితా సహస్రనామాన్ని కూడా ఇక్కడ పారాయణ చేసినట్లుగా చెప్పారు. అది కూడా చాలా విశేషమైనటువంటి యొక్క విషయం. పైగా ఇంకోటి ఏంటంటే ఈరోజు శుక్రవారం అంచేత శుక్రవారం రోజున అమ్మవారి యొక్క విషయాన్ని ఆంజనేయ స్వామి వారు రామచంద్ర ప్రభువుకి చెప్పబోతున్నారు. చాలా శుభప్రదమైనటువంటి యొక్క రోజు ఈరోజు. ప్రస్తుత విషయం ఏమిటంటే
శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని లంఘించి ఎన్నో విఘ్నాలను ఎదుర్కొని అనేక మంది అక్కడ ఉండే రాక్షసులను సంహారం చేసి సీతమ్మ వారిని చూచి అంగుళీకమిచ్చి ఆమెతో మాట్లాడి ఆమె ఇచ్చినటువంటి యొక్క చూడామణిని కూడా గ్రహించి స్వామి రావణాసురుణ్ణి చూడాలి కదా అనేటువంటి యొక్క ఉద్దేశ్యంతో అశోకవనాన్ని భగ్నం చేసి కోపంతో రావణుడు పంపించినటువంటి యొక్క సమస్త అరివీర భయంకరులైన రాక్షసుల్ని సంహారం చేసి రావణాసురుడికి ధర్మోపదేశం చేసి శిక్షించమని ఆజ్ఞాపిస్తే ఆ తోకకి నిప్పంటిస్తే లంకని దహనం చేసి అమ్మవారిని మళ్ళా తిరిగి చూచి నగర మార్గంలో ఎంతో ఉత్సాహంగా వేగంగా ఆదుర్దాతో ఆనందంతో బయలుదేరి తన యొక్క స్నేహితులు మహేంద్ర పర్వతం దగ్గర అంతా కాచుకొని కూర్చుంటే మరి వాళ్ళందరి దగ్గరికి వచ్చి చూచాను సీతమ్మను అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి మధురమైనటువంటి వార్తని వినిపించాడు. ఎందుకు చెబుతున్నారంటే జరిగిన వృత్తాంతాన్ని ఈ రోజున ఆఖరి రోజు కాబట్టి ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు వచ్చా. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క సుందరకాండ విన్నటువంటి యొక్క ఫలం కొంతైనా వస్తుందనేటువంటి యొక్క ఉద్దేశం నాకు మనస్సుకు అనిపించి మళ్ళా వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చా ముందుకి 1-2 నిమిషాల విషయాన్ని చెప్పి. అది జరిగిన విషయం. తర్వాత వీరంతా కలిసి రామచంద్రమూర్తి వారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆకాశంలో వాళ్ళకి మధువనం కనిపించింది. మధువనం అంటే మధువులు తేనెపట్లన్నీ కొన్ని లక్షల తేనెపట్లు ఉంటాయి ఆ మధువనంలో. అవన్నీ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి యొక్క ఆ పళ్ళు ఆ తేనెలు తాగి పళ్ళు తిని చాలా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ మధువనాన్ని రక్షించేటువంటి యొక్క దదిముఖుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆయన సుగ్రీవుడికి మేనమామ. ఆయన రక్షిస్తూ ఉన్నాడు 100 సంవత్సరాల బట్టి. వాళ్ళతో పేచీ పెట్టుకున్నాడు. చాలామంది వానర వీరులంతా కూడా వెళ్ళి వాళ్ళతో గొడవకి దిగారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఇదంతా జరిగింది. ఈ దదిముఖుళ్ళు కూడా కొట్టారు వాళ్ళు. ఇక భరించలేక ఇది మా మహారాజు సుగ్రీవుడితో చెప్పాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చి చెప్పాడు. చెబితే చాలా సంతోషించాడు. ఈయనేమనుకున్నాడంటే దదిముఖుడు చెబితే వీళ్ళందరినీ శిక్షిస్తాడు అని చెప్పి అనుకొని వచ్చాడు కోపంతో. ఈయనకు చెప్పేటప్పటికే సుగ్రీవుడికి చాలా ఆనందించి ఏమీ మాట్లాడలే. ఆ మంచి వార్త తీసుకొచ్చావయ్యా అన్నాడు. ఇదేమిటి ఈయన ఇట్లా అంటాడేమిటి అనేది ఆయనకి కొంచెం సందేహం కలిగింది. లక్ష్మణుడు అడిగాడు ఏం మాట్లాడుతున్నాడు, రామచంద్ర ప్రభు అడిగారు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు వచ్చాడు, ఏం చెబుతున్నాడు ఏమిటి అని. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, ఏం లేదు స్వామి, దక్షిణం వైపుగా పంపించినటువంటి జాంబవంతుడు అంగదుడు మన హనుమ మొదలైనటువంటి వానర వీరులంతా కూడా వచ్చారట. మన మధువనంలోకి వెళ్ళి ఆ మధువులన్నీ త్రాగుతున్నారట, అవంతా పాడు చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నాడు. దీనివల్ల మనమేమి బాధపడక్కర్లేదు. మధువనం పోతే పోయింది. మనకు కావాల్సింది శుభప్రదమైనటువంటి యొక్క వార్త వచ్చి వాళ్ళు ఇంకా చెప్పకపోయినా నాకు అర్థమైంది. సీతమ్మ వారిని చూచి వచ్చాడు మన ఆంజనేయుడు. లేకపోతే మధువనంలోకి వెళ్ళేటువంటి యొక్క ధైర్యము ఎవరికీ లేదు. అందువల్ల మనమేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. అంచేత స్వామి ఇది విషయము, వెంటనే వాళ్ళందరినీ పిలిపిస్తానని అన్నాడు. దదిముఖుడితో చెప్పాడు, ఏమయ్యా దదిముఖ, నువ్వేం కంగారు పడకు, ముందర వాళ్ళందరినీ నేను రమ్మన్నానని తొందరగా వెళ్ళి చెప్పు అని చెప్పి సుగ్రీవుడు చెప్పాడు. ఆ మాట విని గబగబా బయలుదేరాడు దదిముఖుడు.
ఈ వానర వీరులంతా మధువరంలో ఉన్నారుగా అక్కడికి వచ్చారు. అంగదుడికి చెప్పాడు, యువరాజు కాబట్టి మొట్టమొదటి అంగదుడికి చెప్పాడు. మిగతా వానర వీరులంతా వచ్చారు, ఆ మాటలంతా విన్నారు. ప్రహృష్టో నతు హృష్టోసౌ వనము శృత్వా ప్రదర్శితం ద్రష్టుమిచ్చతి సుగ్రీవకసరామో లక్ష్మణాన్వితకాగా యుష్మానతీవ కృష్ణాస్తే త్వరజంతి మహాబలాగా. నాయనా యువరాజా అంగద, ఏం లేదు, నేను వెళ్ళి మీరేదో ఇక్కడ పాడు చేస్తున్నారనేటువంటి యొక్క విషయాన్ని సుగ్రీవుడికి వెళ్ళి నేను తెలియజేశాను. మిమ్మల్ని శిక్షిస్తాడేమో అని అనుకున్నాను, కానీ శిక్షించలేదు, చాలా సంతోషించాడన్నారు. ఆమె చాలా ఆశ్చర్యం కలిగింది. మిమ్మల్ని అందరినీ వెంటనే బయలుదేరి వారు ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడికి రమ్మన్నారు అన్నాడు. ఆ మాట విన్నాడు ఆ అంగదుడు. వాళ్ళందరితో చెప్పాడు, నాయనా వానర వీరులారా, నాయనా హనుమా, అదిగో ఈ దరిమగుడు చెబుతున్నాడు, మనం వెళ్ళి చెప్పకపోయినా మన్ని ఏమనకుండా రమ్మనమన్నారు అని అంటే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఏం చేతనంటే ఈయన సంతోషించి చూస్తున్నాడు, దరిమగుడు సంతోషంగానే ఉన్నాడు, ఏమీ బాధపడటయ్యా, గాబరా పడుతున్నాడు. ఏం చేతనంటే మనం వెళ్ళకపోతే తొందరగా వెళ్ళాలి. ఇంచేత అయంచ హర్షాదాఖ్యాతి, ఈయన చాలా సంతోషం. వెళ్ళేటప్పుడేమో చాలా కోపంగా వెళ్ళాడు, వచ్చేటప్పుడేమో చాలా ఆనందిస్తూ వచ్చాడు. దీనివల్ల ఏమర్థమవుతున్నది, వాళ్ళకి మనం వచ్చాము, సీతమ్మ వారిని చూచాడు హనుమంతుడు అనేటువంటి యొక్క విషయం మనం చెప్పకపోయినా వాళ్ళకి కొంచెం అర్థమైంది. కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకూడదు, మనం అందరం వెంటనే గబగబా వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను యువరాజుని అయినప్పటికీ కూడా మిమ్మల్ని నేను ఆజ్ఞాపించలేను, మీరంతా మాకు మిత్రులు, అందువల్ల స్నేహపూర్వకంగా వినయంగా మిమ్మల్ని అడుగుతున్నానయ్యా, మీరేం కోప్పడకండి అని అంగదుడు చెప్పాడు. దానికి వానరులంతా కూడా, అయ్యా ఎంత గొప్పవారు మీరు, మామూలు మహారాజు అయితే ఇలాంటి వారు కాకుండా ఇంకోరెవరైనా అయితే చాలా అహంకారంతో మదమెక్కి ఆ అధికారంతో మాట్లాడతాడు. మీరు అధికారులు అయినప్పటికీ యువరాజైనా మా యందు ఎంతో ప్రేమతో అభిమానంతో గౌరవంతో మీరు రకంగా మాట్లాడారంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పారు. వానర వీరులంతా కూడా తప్పనిసరిగా మీ ఆజ్ఞను మేము పరిపాలిస్తాం, వెళదాం అక్కడికి అని చెప్పి ఏకగ్రీవంగా వానరులంతా కూడా కలిసి మాట్లాడుకున్నారు. అంగదుడితో సహా అందరూ కూడా మళ్ళీ ఆకాశానికి ఎగిరారు. రామచంద్రమూర్తి వారి దగ్గరికి బయలుదేరారు. బాఢం గచ్చాపచుక్త్వా కబుత్తేతుం మహాబలాగా హనుమంతం పురస్కృత్య యువరాజం తథాంగదంబు రామ సుగ్రీవయోరగ్రే నికేతుం భువి సత్వరం. ఆంజనేయ స్వామిని కలుపుకొని ఆయన్ని ముందుండమని, ఇంకేంటంటే సీతాన్వేషణ తత్పరుడు కదా ఆయన, చెప్పవలసింది ఆయనే. వీళ్ళకి సహాయంగా వీరంతా వెళ్తారు, వీరంతా కలిసి వెళ్ళారు కాబట్టి అంచేత యువరాజు అయినటువంటి అంగదుడితో కూడా కలిసి ఆ ఆకాశ మార్గం గుండా చాలా వేగంగా వెళ్ళి ఎక్కడైతే సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్నారో అక్కడ ఆకాశం నుంచి కిందికి దిగారు కొంచెం దూరంగా. హనుమాన్ రాఘవం ప్రాక దృష్ట సీతాని రామయాగ దృష్ట సా జనకత్వజ రఘుపతే దుష్పసాగ లంకాదముని పుటే సముద్రతటే తత్ర స్థితా జాతకీ.
ఇంత అద్భుతంగా ఉంటుందండి సుందరకాండ. తెలుసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకున్న వాడికి చాలా అద్భుతంగా ఉంటుంది సుందరకాండ. వీళ్ళంతా కూడా ఆంజనేయ స్వామిని ప్రేరేపణ చేశారు. ఆంజనేయ స్వామి గారు ఏమిటంటే ఎంత గొప్పవారైనా, ఎంత బుద్ధిశాలైనా, బలపరాక్రమాలు గలవారైనా గబగబా ఆయన ముందుకు వెళ్ళరు, చాలా వినయంగా ఉంటారు. ఎంత బలం ఉందో, ఎంత వేగం ఉందో, ఎంత పరాక్రమం గలవారో, ఎలాంటి అద్భుతమైన బుద్ధిశాలో దానికంటే ఎక్కువగా వినయ విధేయతలు, సంస్కారము అద్భుతంగా ఉన్నటువంటి మహానుభావుడు ఆంజనేయుడు. రామచంద్రమూర్తి వారికి భక్తుడంటే ఆయనే భక్తుడు, ఇంకెవరూ కాదు. రామసేవా ధురంధరుడు ఆయన ఆంజనేయుడు. చేత నాయనా హనుమా, నువ్వే కదా అమ్మవారిని చూచింది, నువ్వే వెళ్ళి చెప్పాలి. ఊరికే ఏదో మీతో పాటు సహాయంగా వచ్చిన వాళ్ళం కానీ మేము వెనక చేతులు కట్టుకొని ఉండేవాళ్ళే తప్ప మాకేం తెలియదు కదా నాయనా, అంచేత నువ్వే ముందరిగా వెళ్ళు అని చెప్పేసి ఆయన కొంచెం ముందుకు తోశాడు. తోస్తే సరే అటు ఇటు చూసి గబగబా వెళ్ళి ఆయన చేతులు కట్టుకొని నమస్కారం చేసి చేతులు శిరస్సు మీద పెట్టుకొని రామచంద్ర ప్రభు వారికి నమస్కరిస్తూ దృష్టాసాజనతత్వజ స్వామి రామచంద్ర ప్రభు చూచాను సీతను అన్నారు. చూచాననేటువంటి యొక్క పదము ముందర వాడారు. సీతను అనే పదం ముందర వాడచ్చుగా, సీతను చూచాను అనొచ్చుగా. అదే మాటల్లో ఆ తెలివితేటలు ఎవరి దగ్గర ఏ రకంగా ఎలా మాట్లాడాలో అద్భుతంగా తెలిసినటువంటి యొక్క మహానుభావుడు ఆంజనేయుడు. ఆయన్ని చూచి మనమంతా తెలుసుకోవాలి. ఏదో నోరుంది కదా అని ఊరిగా వాడటం కాదు. తెలిసి తెలియకుండా ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలో ఏది తెలియకుండా అవివేకంగా అజ్ఞానంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది సమర్థుడు మాట్లాడేటువంటి యొక్క మాటగా ఉండకూడదు, అసమర్థుడు మాట్లాడే మాటగా ఉండకూడదు, సమర్థుడు మాట్లాడినట్లుగా ఉండాలి. అలాంటి సామర్థ్యం కలిగినటువంటి యొక్క మహానుభావుడు మొట్టమొదలుగా చూచాను సీతను అన్నాడు. దృష్టా సీత న సందేహ. స్వామి మీ యొక్క అనుగ్రహ విశేషం చేత సముద్రాన్ని దాటి వెళ్ళా. సరే మధ్యలో ఎన్నో విఘ్నాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని లంక అనేటువంటి యొక్క పట్టణం ఉంది సముద్రం అవతల, అక్కడికి వెళ్ళా. ఎలాగో లోపలికి వెళ్ళా, మొత్తం అంతా కూడా వెతికా. అమ్మవారిని చూచా. అశోకవనంలో అమ్మవారు ఉన్నారు. తెలియక మొత్తం వెతికా, తెలియదుగా మరి ఎట్టవో తెలుసుకున్నా. అశోకవనంలో అమ్మవారిని వెళ్ళి చూచాను. ఆ రావణ అంతఃపురంలో భయంకరమైన రాక్షసులంతా కూడా ఉన్నారు. లంకానగరంలో అనేక కోట్ల మంది రాక్షస వీరులు ఉన్నారు. స్వామి అశోకవనంలో ఉన్నటువంటి యొక్క మా తల్లి సీతమ్మ వారు చాలా బాధపడుతూ ఉన్నది. చిత్తి శల్యమైంది. ఎంతో తేజోవంతురాలు, స్ఫురద్రూపవతి అయినప్పటికీ కూడా మీ యొక్క వియోగం చేత బాధపడుతూ మిమ్మల్నే హృదయంలో నిరంతరము ధ్యానిస్తూ మీ గురించే తపస్సు చేస్తూ వాళ్ళు పెట్టేటువంటి యొక్క ఆ బాధల్ని తట్టుకుంటూ ఎప్పుడు వస్తాడా నా నాథుడు, ఎప్పుడు నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాడా,
ఎప్పుడు దుర్మార్గుడైనటువంటి యొక్క రావణాసురుని సంహరిస్తాడా అని ఈ రకంగా అనుకుంటూ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నది. నా అనేవాళ్ళు ఎవరు లేరు. అస్తమానము ఆ రాక్షస స్త్రీలంతా కూడా బెదిరిస్తూ భయపెడుతూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ఎలాగో తట్టుకుంటూ ఉన్నది. ఏం చేస్తుంది పాపం అమ్మవారు? ఇలాంటి యొక్క ఆ అమ్మవారిని చూచారు. రామభద్ర ఆమె అనేక రకాల ప్రశ్నలు కూడా వేసింది. చెప్పా, ఆమె అడిగిన వారికన్నిటికి కూడా నేను ఉత్తరం ఇచ్చా. సంతోషించి అమ్మా ఆ తర్వాత నేను చెప్పా మళ్ళా నేను అడిగామని. మరి రామచంద్ర ప్రభు వారి దగ్గరికి నేను వెళ్తాను కదా, నాకేదైనా గుర్తుగా మిమ్మల్ని చెప్పా. అంతకు ముందుగానే మీ దగ్గరికి నుంచి నేను వచ్చినట్లుగా మీరు ఇచ్చినటువంటి యొక్క అంగుళీయకాన్ని అమ్మవారికి ఇచ్చా. చూచి చాలా ఆనందపడింది. మీరు ఎదురుగుండా ఉన్నట్లుగానే భావించింది తల్లి. అప్పుడే చాలా బాధపడింది. అప్పుడు మీ దగ్గర నుంచి నేను దూతగా అక్కడికి వెళ్ళినట్లుగా నన్ను విశ్వసించి తర్వాత ఆమె కొన్ని గుర్తులు చెప్పింది. ఎక్కడో అరణ్యంలో కొన్ని విషయాలు ఏదో జరిగినట్లుగా చెప్పింది. ఎందుకంటే అభ్యర్థి అందరి ముందర చెప్పడానికి వీల్లేనిటువంటివి కదా. అందువల్ల ఒక చిన్న విషయంగా చెప్పారు, అందించారు అంతే. ఆయనకి వెంటనే అర్థమైంది. ఎందుకంటే అరణ్యంలో ఆమెకు ఒట్టు లేకపోతే బొగ్గ మీద చొక్కబెట్టి మనశ్శని అడగదీసి ఇవన్నీ కూడా 10 మంది వానర వీరుల్లో వారి ఏకాంత సమయాన్ని గురించి చెప్పకూడదుగా. అవన్నీ అల్లి చెప్పాల, ఊరికే గుర్తుగా కొన్ని విషయాలు చెప్పారు స్వామివారు. చెప్పవలసింది ఏమిటి? ఇది కాకుండా అమ్మవారు చూడామణిని ఇచ్చింది. ఆ చూడామణి ఎప్పటిది? వాళ్ళకి వివాహ సమయంలో దశరథ మహారాజు గారు కౌసల్యకిస్తే ఆ కౌసల్య తీసుకొని మరి జనక మహారాజుకి ఇస్తే ఆయన మళ్ళా వాళ్ళ అమ్మగారికి ఇస్తే వాళ్ళ అమ్మగారు వీరందరూ ఉన్న సమక్షంలో ఆ అమ్మవారికి పెట్టారు శిరస్సు మీద. అదే చూడామణి అన్నారు. చూడ అంటే ఇక్కడ పాపిడి చీర అంటారు. చూడ అని దానికి అర్థం. పాపిడి చీరని పెట్టుకుంటాం కదా, ఎవరు పూర్వం పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా అది ఎబ్బెట్టుగా ఉంటుంది కదా, అవి ఎవరు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు పూర్వము చిన్నపిల్లలకి చూడామని ఇట్లా పెట్టేవాళ్ళు అన్నమాట. రత్నాలు పొదిగినటువంటి యొక్క బంగారము చూడామని. అది కూడా తెచ్చా స్వామి అని దాన్ని చూపించారు స్వామి. అది రామచంద్ర ప్రభువు వారి యొక్క చేతిలో వేశారు. జయ వీర హనుమానికి, జయ సీతారామచంద్ర మహారాజుకి. ఇలాగా స్వామి రామభద్ర, నేను లంకానగరంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చాను అని చెప్పారు. అప్పుడు అది తీసుకొని స్వామివారు గనక వివాహంలో జరిగినటువంటి యొక్క సంఘటన ఏదైతే ఉందో అమ్మవారు చెప్పింది, ఆమె చెప్పినట్లుగానే వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకున్నారు. ఆ మణి చూడంగానే ఆయన గుర్తొచ్చింది. అమ్మవారు చెప్పింది, ఇది చూసి ఆయనకి వీళ్ళంతా గుర్తొస్తారు. ఒకసారి ఆ వివాహం ఎలా జరిగిందో, ఎవరెవరు ఆ వివాహానికి వచ్చారో, అప్పుడు ఏం చేశారో, ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని స్వామివారు బాధపడతారు, ఆనందిస్తారు అని అమ్మవారు చెప్పింది. ఆమె ఎలా చెప్పిందో అలాగే రామచంద్ర ప్రభువు వాళ్ళందరినీ కూడా స్మరణ చేశారు. నాన్నగారు గుర్తుకొచ్చారు, మామగారు గుర్తుకొచ్చారు, అత్తగారు గుర్తుకొచ్చారు,
తన తల్లి కౌసల్యమ్మ గుర్తు వచ్చింది. కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే. కౌసల్య అంటే తల్లి అంటే చాలా ఇష్టం స్వామివారికి. ఎందుకంటే మాకు చూడండి, మా వెంకటేశ్వర స్వామి వారి కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే. ఎవరన్నారండి ఈ మాట? కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్టదశార్దూలాయ కర్తవ్యం దైవమాన్నికం. ఎలాంటి కుమారుణ్ణి కలది కౌసల్య? సుప్రజ. సుప్రజ అంటే ఏమిటి? ప్రజ అంటే సంతానం అని అర్థం. మనం ప్రజలు అంటుంటాం చూశారా? ప్రజ అంటే సంతానం. ఎవరికి సంతానం? బ్రహ్మగారి సంతానం అని అర్థం. ప్రజాపతి ఏది పేరు బ్రహ్మగారికి. ప్రజాపతి అంటే ప్రజానాం పతి ప్రజాపతి, ప్రజలకు పతి. పతి అంటే ప్రభువు అని అర్థం. భర్త అంటే భరించేవాడు. ప్రభు అంటే అందరినీ కూడా రక్షించేటువంటి వాడు. భర్త కూడా రక్షించేవాడు కదా. భర్త అన్నా ప్రభువు అన్నా ఒకటే, సమానార్థకాలు అంటారు. అంచేత ప్రజాపతి అన్నారు. ప్రజలకు పతి అంటే మనందరికీ ప్రభువు. ఎవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారు సృష్టిగా ఇదంతా కూడా. అందువల్ల అలాంటి యొక్క ఆ బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మగారు చక్కగా ఈ సృష్టినంతా కూడా సృష్టించారు కదా అని మనస్సులో అనేక విధాలుగా అలా అనుకుంటూ జీవితం ధారజిష్యామి మాసం దశరథాత్మజా ఊర్ధ్వన్మాసాన్న జీవేయం రక్షసాం వశమాగత. సరే, అమ్మవారి రకంగా బాధపడింది అని ఇలా బాధపడుతూ ఉంటే రామచంద్ర ప్రభు మరలా స్వామివారు చెప్పారు. ఆ దివ్యమైనటువంటి యొక్క మణిని, బంగారపు మణిని చూచి స్వామివారు అనేక విధాలుగా బాధపడుతున్నారు. ఏం చేస్తున్నదో, ఎలా ఉన్నదో పాపం. వదిలిపెట్టి 10 నెలలు అయిపోయింది కదా, ఇలాంటి యొక్క పరిస్థితి వచ్చింది. ఆ సముద్రాన్ని ఎట్లా దాటాలి, ఏ రకంగా చేరుకోవాలి ఆ లంకకి, ఆ రావణాసురుని ఎలా సంహారం చెయ్యాలి, పెద్ద చిక్కు కదా, సమస్య కదా అని ఈ రకంగా లక్ష్మణుడితో కూడా చెప్పి స్వామివారు కొంత బాధపడ్డారు. మణిం హృదయే కృత్వా ప్రరురోదస లక్ష్మణకాగా. ఆ మణిని హృదయానికి హత్తుకొని దుఃఖపడ్డారట స్వామి. లక్ష్మణుడికి చూపించారు. చూచావా లక్ష్మణ, ఎంత భద్రపరుచుకున్నదో సీత, ఎప్పుడో పెళ్లిలో ఇచ్చినటువంటి యొక్క మణి ఇంత కష్టకాలంలో కూడా చాలా పదిలంగా ప్రాణప్రదంగా ఆ మణిని ఎక్కడా పోగొట్టుకోకుండా ఆ చీర చెంగుకి ముడేసుకుని దాచిపెట్టుకుని ఇప్పుడు మన హనుమకి ఇచ్చి పంపించింది. ఎంత గుర్తు సీతకి అని ఈ రకంగా లక్ష్మణుడితో చెబుతూ ఆయన కొంత బాధపడుతూ కొంత ఆనందాన్ని పొందారు. అయితే హనుమ ఉన్నట్లుగా చెప్పాడుగా. రావణాసురుడు వచ్చి భయపెట్టాడని చెప్పాడు.
2 నెలలు మాత్రమే నేను ఆగుతాను, 2 నెలలు దాటినట్లయితే నువ్వు ఉంటావో ఉండవో తెలీదు అన్నట్టుగా చెప్పాడు. అదంతా కూడా విన్నారు కదా స్వామివారు, చెట్టుపై నుంచి విన్నారు. అదంతా కూడా చెప్పారు స్వామివారు. అందుకని దాన్ని కూడా తలుచుకొని బాధపడుతున్నారు. 2 నెలలు ఉంది, 2 నెలల లోపల మనం వెళ్ళగలమా? ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, సముద్రాన్ని ఎలా దాటాలి అనేది పెద్ద చిక్కు. ఈ రకంగా ఆయన ఆ మణిని చూచి మొత్తానికి కొంత బాధపడ్డారు, చాలా ఆనందాన్ని పొందారు. ఇంత అద్భుతమైనటువంటి యొక్క పనిని చేసినందుకు మరి ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలి? ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలిగా. యుద్ధకాండలో చెప్తారు ఆ విషయం. సుందరకాండ ఇంతవరకే. నాయనా, నేను ఏమి ఇవ్వగలను ఇప్పుడు? నా దగ్గర ఏమీ లేదు. ఆయన వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్నారు అని దగ్గరికి రమ్మని స్వామివారిని కౌగలించుకున్నారట. ఎంత అద్భుతమైన విషయం! రామప్రభు కౌగలించుకోవటం అంటే మాటలా? అంతే భగవంతుని యొక్క ఆ శక్తి అంతా కూడా స్వామివారికి వస్తుంది ఖచ్చితంగా. ఈ కౌగలింతే పెద్ద బహుమానంగా భావించమన్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి స్వామి అని కంటి వెంబడ కన్నీళ్లు కార్చాడు ఆంజనేయ స్వామివారు. ఎంత దయనాయందు స్వామికి అని చెప్పి అని ఈ రకంగా ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి సీతాన్వేషణ చేసి రామచంద్రమూర్తి వారికి అమ్మవారిచ్చిన ముద్రికను ఇచ్చారు. ఇంతవరకు సుందరకాండ 68 సర్గలు. ఇది మొత్తం దాదాపుగా ఇంచుమించుగా ఒక 2000 శ్లోకాల వరకు దాదాపుగా ఉంటుంది సుందరకాండ. 9 రోజులు మనం అనుకున్నాం. ఇది నవాహం అనేటువంటి యొక్క పేరుతో మనం ఈ 9 రోజులు సుందరకాండ ప్రవచనం చేయటం జరిగింది. ఇదే సుందరకాండ నేను నెల 15 రోజులు చెప్పా, 3 నెలలు కూడా చెప్పా, 21 రోజు చెప్పా. హైదరాబాద్ ఇంకా వేరే వేరే నగరాల్లో అక్కడ ఇక్కడ. మన బాపట్లలో నవాహం అని పెట్టుకొని 9 రోజులు ఇది ప్రవచనం చేయాలని సంకల్పం చేయటం జరిగింది. ఇక్కడ మనకి ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. జయ వీర హనుమానికి జయ. హర రమ పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రుత్వాతు పంచమం కాండం హనుమద్విజయాంకితం ఆంజనేయ ప్రసాదేన బ్రహ్మలోకం సగచ్చతి. కాండస్య సుందరాఖ్యస్య శ్రవణాత్ పఠనాదపి మాం ప్రాప్తు జగద్హేతుం నాత్ర సందేహయిష్యతి. ఎవరైతే పంచమం కాండం, అంటే మొత్తం 7 కాండలు, ఇది 5వ కాండ. పంచమం కాండం అంటే 5వ కాండ అని అర్థం. 6 యుద్ధకాండ, 7 ఉత్తరకాండ. ఇట్లా ఎవరైతే ఈ 5వ కాండ అయిన సుందరకాండని భక్తి శ్రద్ధలతో వింటారో వారు నన్ను చేరతారు అని చెప్పేసి బ్రహ్మగారు చెప్పారట. బ్రహ్మలోకము సగచ్చతి, బ్రహ్మలోకానికి వెళ్తారు. అంటే నిరంతరము పారాయణ చేసిన, నిరంతరము కూడా ప్రవచనం చేసిన ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇదే కాదు, మరి భారతంలో
భాగవతంలో ఉండేటువంటి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని కానీ, అలాగే భాగవతంలో ఉన్న గజేంద్ర మోక్షం కానీ, ఇవన్నీ ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం కలుగుతుంది అన్నారు. అన్ని పురాణాలలో కూడా పరమాత్మ యొక్క గుణగణాలని పొగుడుతూ ఆయన్ని స్తోత్రం చేస్తారు భక్తులు, మహర్షులు, వీళ్ళంతా కూడా. చేత సుందరం ప్రథమం శ్రుత్వా హనుమద్విజయాంకితం. రామాయణం 7 కాండలు అయినప్పుడు కూడా మొట్టమొదలుగా సుందరకాండ వినాలన్నారు. ఇది కూడా శాస్త్రం వచ్చింది. అలాగే మహాభారతంలో కూడా 18 పర్వాలు మహాభారతం అయినప్పుడు కూడా మొట్టమొదలు విరాట పర్వంతో ప్రారంభించాలన్నారు. కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా చెప్పటం అని కాదు. ఎక్కడ పడితే అక్కడ ఆపు చేయకూడదు, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మొదలు పెట్టకూడదు, ప్రార్థన చేయకుండా అసలు మొదలు పెట్టకూడదు. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఊరికే చూసి చదవటం అనేది వేరు. గురుముఖత పాఠం చేసి, గురుభక్తి కలిగి, గురుసేవ చేసి, గురువుగారి యొక్క పరమానుగ్రహాన్ని పొందటం అనేటువంటిది వేరు. గురువారి యొక్క పరమానుగ్రహాన్ని పొందినటువంటి వాడికి ఎక్కడ వాడికి ఏ విఘ్నము కూడా జరగకుండా వాడికి సర్వత్రా విజయమే చేకూరుతుంది. మా గురువు గారు పౌరాణిక సార్వభౌమ పురాణోపన్యాస కేసరి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, వారి యొక్క ప్రథమ శిష్యుడిని నేను. నా మీద వారికి పరమానుగ్రహం ఉన్నది. కాబట్టే వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, భగవదనుగ్రహంతో ఎన్నో చోట్ల ఇప్పటికి అనేక వందల వేల పురాణ ప్రవచనాలు చేయటం, అందరి చేత ఏదో గౌరవాన్ని పొంది, మా పెద్దల యొక్క ఆశీర్వచనం, మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా మామగారు, మా అత్తగారు, మా వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు, సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు, అబద్ధం ఆడినటువంటి వాళ్ళు, ఎవరిని మోసం చేయనటువంటి వాళ్ళు. అలాంటి వారి యొక్క మరి ఇంట్లో మేము పుట్టాము. మంచి మామగారు, అత్తగారు, వారింటికి నేను అల్లుడుగా కూడా వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా మంచి బుద్ధిమంతులు, భక్తి గల వాళ్ళు. ఈ రకంగా వాళ్ళు మంచి సాంప్రదాయాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళు. అది అంతా ఎప్పుడు జరుగుతుందంటే అందుకనే వివాహం చేసుకునేటప్పుడు కూడా 10 తరాలు అటు 10 తరాలు ఇటు చూడమన్నా. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వతం బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహంకరిష్యే అని పెద్ద 10 సంకల్పంలాగా చెబుతారు వివాహ వ్యవహారంలో. వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఊరికేదో పెళ్ళాము పిల్లలు కలగటం అది కాదు అసలు విషయం, అది తర్వాత విషయం. కానీ వ్యవస్థ చాలా గొప్పది. అది చెబితే ఇంకొక 2 గంటలు పడుతుంది. మన శాస్త్రములలో, పురాణములలో ఏ విషయం తీసుకున్నప్పుడు కూడా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఎన్ని గంటలైనా చెప్పగలడు. చెప్పలేని వాడు 2 నిమిషాలు కూడా చెప్పలేరు, అది వేరే విషయం. కాబట్టి మన యొక్క వైదిక ధర్మము, మన యొక్క హిందూ ధర్మము చాలా గొప్పది. దాని ప్రకారం మనం నడుచుకుంటున్నప్పుడు మనకు ఏ రకమైనటువంటి యొక్క ఇబ్బందులు సాధారణంగా ఎదుర్కావు. జీవితము చాలా చక్కగా ముందుకు వెళ్తుంది. మనకు పుట్టేటువంటి యొక్క సంతానం కూడా చాలా మంచివాళ్ళుగా పుడతారు, భక్తి గల వాళ్ళుగా పుడతారు, జ్ఞానవంతులుగా పుడతారు. మన వంశానికి మనకి బాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి వాళ్ళుగా పుడతారు. అందవిహీనులుగా పుట్టరు, అందంగానే పుడతారు. మన ఇంటికి వచ్చే కోడళ్ళు కానీ, మన ఇంటికి వచ్చే అల్లుళ్ళు కానీ బుద్ధిమంతులుగానే వస్తారు తప్ప రౌడీముఖల్లాగా ఉండేవాళ్ళు రారు. అత్తమామల్ని కొట్టేవాళ్ళు రారు. తల్లిదండ్రులని పీక్కో తిరిగేటువంటి కొడుకులు పుట్టరు. అదంతా ఎప్పుడు
ధర్మాచరణ సరిగ్గా ఉన్నప్పుడు మన ధర్మాన్ని మనం ఆచరణ చేస్తే మనమే తపస్సు చేయక్కర్లే. పూర్వం వాళ్ళు అనేక వేల సంవత్సరాలు తపస్సులు చేశారు, మనం అంత చేయక్కర్లా. అబద్ధాలాడకుండా వేరే వాడిని మోసం చేద్దామనేటువంటి యొక్క దురాలోచన, మనం స్వతంత్రంగా కష్టపడి సంపాదించుకొని భోజనం చేయాలనేటువంటి యొక్క ఆలోచన మంచిది. అవతల వాడిని కొట్టో చంపో గుద్దో మోసం చేసో వాడి ఆస్తి కాజేసో బతకాలనుకోవటం అనేది నీచ మానవ లక్షణం. అది మానవ లక్షణం కాదు. మానవుడిగా మన్ని అందుకోసం పుట్టించలే భగవంతుడు. చేతనైతే ఆయన్ని సంకీర్తన చేయమన్నారు, లేని వాళ్ళకి సహాయం చేయమన్నారు, ఉపకార బుద్ధి ఉండాలన్నారు, కష్టపడి సంపాదించుకోమన్నారు. నువ్వు చనిపోకముందే భగవంతుడిని గూర్చి కొంతైనా నువ్వు ఆయన్ని భావన చేస్తూ భక్తితో మరి ఆయన యొక్క పూజలను చేస్తూ మంచిగా ధ్యానం చేస్తూ నీ జీవితాన్ని సార్థకత చేసుకోమన్నారు. ఇలాంటి యొక్క ప్రవచనాలను వినమన్నారు. వింటే కొంతైనా మనకు ఉండేటువంటి యొక్క ఆ అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుందన్నారు. ఎవరినో ఉద్ధరించక్కర్లే, దేశాన్ని ఉద్ధరించక్కర్లే, మనం ఉద్ధరించుకుంటే చాలు. మనం బాగుపడితే లోకమంతా బాగుపడుతుంది. లోకంలో మనం ఉన్నాం కదా, అందరూ అలా అనుకున్నారనుకోండి, లోకం అంటే మనమేగా. లోకం అంటే ఎక్కడో కాదు, మనమే లోకం. మనం అందరం బాగుపడ్డామనుకోండి, చాలా అందరికీ ఆనందంగా ఉంటుంది. మన పిల్లలు కూడా మన మీద ప్రేమతో ఉంటారు. ఇప్పుడు మనం ఎన్నో వింటున్నాం, తల్లిదండ్రులు ఎటుపోయినా సరే కానీ మాకు డబ్బు అయితే కావాలి, వాడు ఉన్నా సరే పోయినారని చెప్పి వార్త తెలిస్తే అప్పుడు వచ్చి విమానంలో ఏదో చూసి పోతూ ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం కదా. ఇది చాలా తప్పు. డబ్బే పరమావధి కావాలి. మనిషికి డబ్బు కూడా కావాలి, బతకటానికి డబ్బు కావాలి, ఎంత కావాలి. కాబట్టి దీన్ని మనం ఆలోచించుకోవాలి. అత్యాశ పనికిరాదు, దురాశ పనికిరాదు, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మానవుడు బతకలేడు. కాబట్టి ఆశ ఉండాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి. అన్నిటికీ మించి భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలగాలి. పొందటానికి తగినటువంటి యొక్క ధర్మాచరణ చేయాలి. అప్పుడు మనమేమిటి, మన పిల్లలేమిటి, మన కోడళ్ళేమిటి, మన మనవళ్ళేమిటి, మన బంధువులేమిటి, అందరూ కూడా ఆనందంగానే ఉంటారు, మనం కూడా ఆనందంగానే ఉంటాం. ఎప్పుడు భక్తిగా ఉన్నప్పుడు, ధర్మంగా ఉండి ఆ ధర్మాన్ని మనం ఆచరణ చేసినప్పుడు, ఇంకో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు. అదొక బతుకు కాదు. అది ఇంకో వాళ్ళని ఇబ్బంది పెట్టి హింసించి బతకటం అనేటువంటిది కాదు. అలా బతికేటప్పుడు ఇప్పుడు సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, వాటికే ఉంది, వాళ్ళకేమైనా పుణ్యము పాపము, గుడి గోపురం, శివరాత్రి ఏకాదశిలో ఉపవాసం ఉండాలా, లలితా సహస్రనామం చేయాలి, ఇవన్నీ వాటికి తెలుసా? ఆకలి అయితే గడవ వచ్చి ఇంకో జంతువుని పీక్కో తింటుంది, దాన్ని చంపేసి దాని రక్తం దాగి దాని మాంసం తినేస్తుంది. దానికి పాపాలు పుణ్యాలు తెలియదు. మనం అలా లేవు. మనకి తెలిసి మనం ఆ జంతువులు ఎలా ఉన్నాయో, ఏం తెలియని జంతువులు ఎలా ఉన్నాయో అలా మనిషి ఎప్పుడు ఉండకూడదు. మనిషి ఎట్ట అవుతాడప్పుడు వాడి జంతువు అని పిలవాల్సి వస్తుంది. కాబట్టి అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అతఃపుంస్త్వం శంకర భగవత్పాదులు అన్నారు కదా. జంతువులనే మన్ని కూడా సంబోధించారు. ఎవరు? శంకర భగవత్పాదులు. జన్యత్వాది జంతువు అని. పుట్టటం, ఒక తల్లి కడుపులోంచి ప్రతి జంతువు పుడుతుంది. పక్షి పుడుతుంది, పులి పుడుతుంది, మేక పుడుతుంది, గొర్రె పుడుతుంది. మనం చూసేటువంటి యొక్క ప్రతి జంతువు కూడా తల్లి కడుపులోంచి రావాల్సింది. ఆకాశం నుంచి ఊడిపడరు ఎవరు. తల్లి కడుపులో నవమాసాలు మోసి వాడు నవమాసాలు మోస్తుంది. అప్పుడు వీడు పుడతాడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఈ పుట్టడంలో తేడా ఏమిటంటే జంతువుగా పుట్టకుండా మనిషిగా పుట్టడం. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. శతకోటి అంటే 100 కోట్లు. 100 కోట్ల జన్మలలో పుణ్యం చేస్తే కానీ ఇప్పుడు వాడు మానవుడుగా పుట్టడు అన్నారు. అంటే మనం ఇప్పుడు మానవుడిగా పుట్టాం. మనం 100 కోట్ల జన్మలు ఎత్తాము పూర్వం. అది మనకు తెలియదు ఏ జన్మలు ఎత్తాము. అనేక పక్షులుగా పుట్టుండొచ్చు, పాములుగా పుట్టుండొచ్చు, వేరే భయంకరమైన జంతువులుగా పుట్టుండొచ్చు. ఏదో ఆ జన్మలలో కొంచెం పుణ్యం చేసుకుని ఆ పుణ్యము పరిపక్వమై
భగవంతుడికి అనుగ్రహం కలిగి ఈ జీవుడికి మానవ శరీరం వచ్చేటట్లుగా చేశాడు. ఈ శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోతే ఏముంది? శరీరం ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడే పోతుంది, ఇక్కడే పుడతాడు, ఇక్కడే తయారవుతుంది శరీరం తల్లిగడుపులో. ఆ శరీరం ఇక్కడే పోతుంది. వెళ్ళేటప్పుడు జీవుడు ఒక్కడే వెళ్ళిపోతాడు, వచ్చేటప్పుడు జీవుడు ఒక్కడే వస్తాడు, వెళ్ళేటప్పుడు జీవుడు ఒక్కడే వెళ్ళిపోతాడు. మరి వాడి వెంట ఏం వెళ్తుంది? ఈ బిల్డింగులు, ఈ స్థలాలు, ఈ డబ్బు, ఈ రత్నాలు, మణిమాణిక్యాలు అదిగా ఏమీ వెళ్ళవు. చేసినటువంటి వాడు ఈ శరీరంతో చేసినటువంటి యొక్క పుణ్య పాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ పుణ్య పాపాల యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్తాయి వాడితో పాటు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటేనే మనుషులు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జ్ఞానధనం చాలా గొప్పది. ఈ ధనాన్ని ఎవరు ఎత్తుకోపోలేరు. వీడు బతుకున్నంత వరకు ఆ జ్ఞానం వాడి యొక్క బుద్ధిలో, వాడి యొక్క మనస్సుకి బాగా లో ఆలోచన చేస్తుంటాడు కాబట్టి ఆ జ్ఞానం వాడికి ఉంటుంది. ఈ రకంగా ఉన్నప్పుడే మనకి ఈ రామాయణ, భారత, భాగవతాలు, ఈ పురాణ శ్రవణములు విన్న ద్వారా ఇంకా కొంత మనకి తెలియనటువంటి యొక్క విషయాలు తెలుస్తాయి. తెలుసుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. జ్ఞానం చాలా గొప్పది, విద్య చాలా గొప్పది. మనకు ఉండేటువంటి యొక్క ఆయుర్దాయం చాలా తక్కువ. పొందవలసినటువంటి యొక్క జ్ఞానం చాలా ఎక్కువ. అందువల్ల ప్రతి మానవుడు కూడా ఇలా దీన్ని తెలుసుకోవాలి. అంచేత ఈ రోజున ఈ యొక్క ఆలయంలో మీ అందరి సమక్షంలో భగవద్ అనుగ్రహం వల్ల, మా గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ ప్రవచనాన్ని చెప్పగలిగాను. కాబట్టి సుందరకాండ ఈ ప్రవచనంతో సమాప్తమైంది. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇప్పుడు మనము సుందరకాండ తరువాత పట్టాభిషేక ఘట్టం కొంచెం ఉంటుంది. ఆ పట్టాభిషేక ఘట్టాన్ని కొన్ని శ్లోకాలలో చెప్తాము. పట్టాభిషేకం చెప్పకుండా పూర్తి చేయకూడదు సుందరకాండ. పట్టాభిషేకాన్ని కూడా, ఆ ఘట్టాన్ని కూడా మనం చెప్పుకుందాం. తర్వాత మనకి సమాప్తం అవుతుంది. స్వామివారు కొంచెం పూజ అని కనుక చేసినట్లయితే సమాప్తం చేసుకోవచ్చు. సరే, ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని చూచి ఆమె ఇచ్చినటువంటి యొక్క మణిని తీసుకొచ్చి రామచంద్ర ప్రభువుకి ఇచ్చారు. సంతోషించారు. తర్వాత సుగ్రీవుడు, వానరులందరికీ కూడా ఆయన రాజు, వాళ్ళందరినీ ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. అనేక కోట్ల మంది ఉన్నారండి. 100 మంది, 200 మంది, 1000 మంది కాదు, అనేక కోట్లు. వాళ్ళంతా కూడా అరివీర భయంకరుడు, పర్వతంతో సమానమైనటువంటి యొక్క ఎత్తు ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించారు. వాళ్ళందరూ కూడా ఆ సముద్రం, దక్షిణం వైపుగా ఉండేటువంటి యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళారు. సరే, రామచంద్రమూర్తి వారు సముద్రాన్ని ప్రార్థన చేశారు. సముద్రుడు ఆయన ప్రార్థనను మొదలు వినిపించుకోలేదు. తర్వాత ఆయన దర్భలు పరుచుకొని కొంత ధ్యానం చేశారు. ఆయన దర్భ చేయడం అంటుంటాం కదా, ఆ దర్భలు పరుచుకొని ఆయన పడుకున్నాడు దీక్ష తీసుకొని. అయినా సరే ఆయన రాలా సముద్రుడు. వెంటనే ఆయన యొక్క కోదండాన్ని ఎక్కువ పెట్టారు, కోపం వచ్చి. అప్పుడు భయపడ్డాడు. సముద్రుడు వచ్చాడు. సముద్రుడు వచ్చి, సరే స్వామి, అలా కాదు, మీలో ఉండేటువంటి ఒక వానర వీరుడు ఉన్నాడు, నరుడు అనే ఆయన ద్వారా మీరు కనుక ఆ రాళ్ళని అక్కడ కనుక వేసినట్లయితే అవన్నీ కూడా తేలుతాయి. ఒక పెద్ద బ్రిడ్జి లాగా అది ఏర్పడుతుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక సలహా ఇస్తే దాని ప్రకారం సరే వాళ్ళంతా వెళ్ళటం చేయటం ఇదంతా జరిగింది. తర్వాత భయంకరమైన యుద్ధం జరిగింది.
రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ అని అలంకార శాస్త్రంలో చెప్తారు ఆ మాట. పురాణం చెప్పాలంటే శాస్త్ర పరిచయం ఉండాలి, అనేక గ్రంథాలు తెలుసుకోవాలి, చూడాలి. ఉరికేదో కథలాగా చెప్పటం అని కాదు, కథ ఉండాలి, అవసరమైతే విషయాలు కూడా బాగా సబ్జెక్టు మీద బాగా ఒక పట్టు అనేది వంటిది ఉంటేనే తప్ప పురాణ ప్రవచనానికి వాడు పనికిరాడు. అంచేత ఇక్కడ ఈ రకంగా మరి వాళ్ళు వెళ్ళారు. రామరావణయోరి యుద్ధము రామరావణయోరి అంటే రామరావణుల యొక్క యుద్ధము ఎవరితో ఏ యుద్ధంతో సమానము అంటే రామరావణులకు ఇద్దరికి మధ్యన జరిగిన యుద్ధము ఇంకోరితో పోల్చడానికి వీల్లేదు. వాళ్ళ యుద్ధం వాళ్ళతోనే, వాళ్ళ యుద్ధం వాళ్ళలాగానే ఉంది అని రామరావణయో యుద్ధం రామరావణయోరి రామరావణుల లాగానే ఉంది. ఆయన గొప్పవాడే, ఈయన గొప్పవాడే, ఎవరికి ఎవరు తక్కువ లేదు అని అన్నారు. అంటే అంత భయంకరంగా యుద్ధం జరిగింది. మరి రావణాసురుని సంహారం చేశారు రామచంద్ర ప్రభు. సరే, అంత క్రితం మీకు యుద్ధకాండ కదా, యుద్ధకాండ చాలా పెద్దది. రామాయణంలో అన్ని కాండల కంటే పెద్దది యుద్ధకాండ. సుమారుగా 118 సర్గలు ఉంటుంది, పెద్దది బాగా. కాబట్టి ఆ యుద్ధకాండ కూడా చెప్పేది దాదాపుగా 2-3 నెలలు 4-5 నెలలు చెప్పడం జరిగింది. ఈ రకంగా కుంభకర్ణుడు చంపారు, తర్వాత ఇంద్రజిత్తును చంపారు, భయంకరమైన రాక్షసులందరినీ సంహారం చేయడం జరిగింది. విభీషణుడికి పట్టాభిషేకం అంత క్రితమే చేశారు. తర్వాత కూడా ఆ విభీషణుడికి పట్టాభిషేకం చేయటం, సీతమ్మ వారిని తీసుకురావడం. సరే, అగ్నిలో ఆమె అగ్ని పరీక్ష అంటే ఏదో అనుకుంటారు. దీని మీద కూడా నేను చాలా వివరణ ఇచ్చాను నేను. రామచంద్రమూర్తి వారు ఆయనేమి అగ్నిహోత్రంలో నువ్వు దూకవమ్మా, నువ్వు పరీక్షించుకో అని చెప్పి ఈయన చెప్పలే ఎప్పుడు. అది లేనిపోని మాటలంతా మాట్లాడుతుంటారు కొంతమంది తెలియకుండా అజ్ఞానంతో. రామచంద్ర ప్రభువు వారి యొక్క అభిప్రాయాన్ని కనిపెట్టి ఆమె కూడా చాలా గొప్ప విద్వాంసురాలు, పతివ్రత కదా ఆమె. తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపణ చేసుకున్నది ఆమె. పాతివ్రత్యాన్ని నిరూపణ చేసుకోమనే ఆయన ఉద్దేశ్యం. అగ్నిహోత్రంలో దూకవమ్మ అని చెప్పేసి మామూలుగా ఉండే మనలాగా మాట్లాడాడని అనుకుంటే తప్పది. రాముల వారు మనలాగా మాట్లాడతాడా? సీతమ్మ వారు మనలాగా చేస్తుందా? ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందా? కాదు కదా. తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్నిహోత్రంలో దూకి. మామూలు వాళ్ళైతే అగ్నిహోత్రంలో దూకితే ఏమవుతుంది? కాలిపోయి చచ్చిపోతారు, అంతే కదా. ఆవిడేం కాలే, ఆవిడ ఏది కాదు అని చెప్పి ఆవిడకి తెలుసు, అది రాముడికి తెలుసు. మనకే సరిగ్గా తెలియదు, వాళ్ళకెందుకు తెలియదు, వాళ్ళకి బాగా తెలుసు. ఒకటి ఉండే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే కూడా చాలా దోషం, పాపం. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆవిడ పతివ్రత శిరోమణి కాబట్టి అగ్నిహోత్రుడు ఏమీ అనలే. మళ్ళీ ఆమెను చక్కగా పునీతురాలుగా చేసి తీసుకొచ్చాడు. స్వామి, ఈవిడ మహాపతివ్రత, మీకేమీ అనుమానం లేదు, గ్రహించండి అని చెప్పి చెబితే బ్రహ్మాది దేవతలంతా వచ్చారు. ఒక అగ్నిహోత్రుడే కాదండి, బ్రహ్మ వచ్చాడు, పరమేశ్వరుడు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గారు కూడా స్వర్గలోకంలో తెచ్చాడు. ఆ శరీరంతో కాదు, వేరే శరీరంతో వచ్చాడు దశరథ మహారాజు గారు. ఇదంతా యుద్ధకాండలో ఉన్న విషయం. ఇంద్రుడు వచ్చాడు, అంతా వచ్చేసి స్వామి నువ్వు నారాయణమూర్తివి, అమ్మవారు మహాలక్ష్మి అంశతో పుట్టింది, మీరేమిటి ఇలాగా సీతమ్మ వారిని ఏదో అనుమానించి ఆ అగ్నిహోత్ర ప్రవేశం చేసినా మీరేం మాట్లాడలేదే అని చెప్పేసి వారంటే, కాదయ్యా మీరు అనవసరంగా నన్ను నారాయణమూర్తి అది ఇది అని అంటున్నారు, అదంతా కాదు. ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం అన్నారు యుద్ధకాండలో మాట. నేను మానవుడు, నా పేరు రాముడు, నేను దశరథ మహారాజు గారి యొక్క కొడుకు,
అంతే, ఇంకా వేరే మాట్లాడొద్దు అన్నారు. అంటే మనుష్యుడిగానే అవతరించి మహిమలేం చూపించకుండా కృష్ణ పరమాత్మ వేరు, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. స్వయంగా భగవంతుడు నారాయణమూర్తియే కృష్ణుడిగా అవతరించాడు. ఆయన మహిమలు చూపించారు చిన్నప్పుడే, పర్వతం వచ్చడం అది ఇది ఇవన్నీ చూపించారు కదా. కాబట్టి రామచంద్రమూర్తి వారు ఏ మహిమలు చూపించలే. మామూలుగా ఒక క్షత్రియుడు ఏ రకంగా అయితే ఉంటాడో, ధర్మాత్ముడైన క్షత్రియుడు ఏ రకంగా ధర్మాచరణ చెయ్యాలో చేస్తాడో అలా ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి యొక్క వీరుడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు శత్రువుతో ఎలాగైతే తన యొక్క యుద్ధ విద్యని ప్రదర్శించి తన సామర్థ్యంతో ఎట్లా శత్రువుని చీల్చి చండాని మట్టి కనిపిస్తాడో అట్లాగా తన యొక్క అద్భుతమైన పరాక్రమాన్ని చూపించారు రాముడు. కానీ ఏ మహిమలు ఏమీ చూపించలేదు. అందువల్ల రామచంద్రమూర్తి వారిలాగా ఉండాలి అని శాస్త్రములు, కావ్యములు, అన్ని నాటకములు అన్ని చెప్పు. రామాధిపతి వర్తిద్రవ్యం రావణాధిపతు, రాముడిలాగా ఉండాలి కానీ రావణాస్తులాగా కాదయ్యా అన్నారు. ఇట్లాగా అనేక విషయాలు మనకి రామచంద్ర ప్రభువు కేవలము ధర్మ సంస్థాపన కోసం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తథా ఆత్మానం సృజామ్యహం అన్నారు కృష్ణ పరమాత్మ. ధర్మానికి ఎప్పుడైతే ఆటంకం కలుగుతుందో, గ్లాని ఏర్పడుతుందో అంటే ధర్మము నశిస్తుందో అని అర్థం అన్నమాట. అప్పుడు ఆ ధర్మ రక్షణ కోసం నేను అవతరిస్తాను అని శపథం చేశారు స్వామి. అలాగా ధర్మం కోసం ధర్మాచరణ తాను చేసి అప్పుడుండేటువంటి యొక్క అన్ని వర్ణముల వారితో ప్రజలందరితో కూడా ధర్మాచరణ చేయించిన వారు. రాజంటే అట్లా ఉండాలి. గవర్నమెంట్ అంటే ఏమిటి? రాజు చక్కగా ఉండాలి, రాజనీతి బాగా తెలియాలి, ఒక భక్తుడుగా ఉండాలి, ఒక దానాన్ని అందరికీ దానం ఇచ్చేవాడుగా ఉండాలి, దానకర్ణుడుగా ఉండాలి, మంచిని చెప్పాలి, ప్రజల్ని రక్షించాలి, ప్రజలకు ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల నుంచి వారిని తప్పించి వారందరినీ కూడా రక్షించాలి. రామరాజ్యం అంటే నోట్లోంచి మాట్లాడటం కాదు. రామరాజ్యం చాలా గొప్పది. ప్రతి వాడితో కూడా రామచంద్రమూర్తి చక్రవర్తి అయినప్పుడు కూడా అహంకారం లేకుండా మామూలుగా అందరితో మాట్లాడేవాడు. వాళ్ళ యొక్క బాధలు ఏమిటో దగ్గరికి పిలిచి తెలుసుకునేవాట ఆయన. అవసరమైతే వాళ్ళ ఊరికి కూడా వెళ్ళేవాడు. అట్లాగా రామచంద్రమూర్తి వారు మరి పరిపాలన చేశారు రాజ్యాన్ని. అందుకని అలా రామచంద్రమూర్తి రావణ సంహారం అయిన తర్వాత సీతమ్మ వారు అగ్నిహోత్రంలోంచి వచ్చిన తర్వాత అందరి సమక్షంలో ఆమెను గ్రహించారు. తర్వాత పుష్పక విమానంలో విభీషణుడు ఇంకా మొదలైనటువంటి వారంతా కూడా బయలుదేరారు. సీత, రామ, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, ముఖ్యమైనటువంటి యొక్క కపివీరులంతా బయలుదేరారు, వచ్చారు. వస్తూ దారిలో జరిగినటువంటి యొక్క సంఘటనలన్నీ కూడా సీతమ్మ వారికి చెబుతూ ప్రేమగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మధ్యలో కిష్కింధలో దిగారు. కిష్కింధలో సుగ్రీవుడి యొక్క భార్య రుమా వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కించుకున్నారు పుష్పక విమానంలో. తర్వాత భరద్వాజాశ్రమానికి వెళ్ళారు. తర్వాత నందిగ్రామంలో భరతుడు రాముడు ఎప్పుడు వస్తాడా ఆయన ఒక శపథం చేశాడు. అన్నయ్య, నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తున్నావుగా, నేను కూడా వస్తానంటే ఒప్పుకోలే, నాకు రాజ్యం అంటే ఒప్పుకోలే, నాన్నగారు ఏం చెప్పారో అదే నేను పాటిస్తానన్నావు. సరే, చేసేది లేక నువ్వు చెప్పినటువంటి యొక్క మాట విని నేను సరే ఉంటున్నా, కానీ నేను రాజ్యాన్ని పరిపాలించను. నీ పాదుకలు ఇవ్వు, నీ పాదుకలను అక్కడ పెట్టుకొని పాదుకల సాక్షిగా రోజు ఏం జరుగుతున్నదో, నేనేం చేస్తున్నానో, ఎట్లా రాజ్యం పరిపాలిస్తున్నానో అనే విషయాలన్నీ చెబుతూ నేను రాజ్యం చేస్తా అంటే నువ్వే రాజ్యం పరిపాలకుడివి, నువ్వే రాజు, నేను కాదు అని చెప్పి అట్లా చెప్పి రామచంద్రమూర్తి వారిని ఒప్పించారు భరతుడు. ఇంకొక మాట చెప్పాడు, 14 సంవత్సరాలైన మరుక్షణం మరునాడు నువ్వు కనుక నా కంటి కనపడకపోతే నేను ఇక్కడే రాజోపవేశం చేసి చనిపోతానన్నాడు. వాళ్ళు ఏంటంటే అన్నమాట మీద ఉంటారు, సత్యసంధులు కదా.
అందువల్ల ఆ మాట అన్నాడు. అందరూ భరద్వాజ ఆశ్రమానికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి వారి కంగారు వచ్చింది. ఏంటంటే అది గుర్తొచ్చింది, అరే మా వాడు భరతుడు పాపం అక్కడ ఉన్నారు కదా నందిగ్రామంలో, అయోధ్యకి దగ్గరే నందిగ్రామం అనే ఒక ఊరు, అక్కడ ఉన్నారు. అయోధ్య కూడా నేను వెళ్ళన్నాడు. నువ్వు లేదు అయోధ్య నాకేమిటి, నేను బయటే ఉంటానన్నాడు. అది నందిగ్రామం ఆ ఊరి పేరు. అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడి నుంచే రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అందువల్ల మా వాడు భరతుడు ఉన్నాడు అక్కడ, నాయన వారి చివరికి నేను కనపడకపోతే మళ్ళా ప్రాయోపవేశం చేసుకుంటాడేమో, నాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఆ భరద్వాజ ఆశ్రమంలో ఉండి ముందుగా ఆంజనేయ స్వామి వారిని పంపించారు. నాయన హనుమాన్ నువ్వు వెళ్ళి మా భరతుడికి చెప్పు, మేము భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాము, నువ్వు వస్తున్నాము, ఏం చేసుకోవద్దు అని చెప్పి ఒక శుభవార్త చెప్పబోయా, విని ఉంటాడు జాగ్రత్తగా మా వాడు మా భరతుడు అని చెప్పేసి రామచంద్రమూర్తి వారు చెబితే ఆయన ఆజ్ఞ ప్రకారం ఆంజనేయ స్వామి వారు వెళ్ళి భరతుడికి చెప్పారన్నమాట. అలా చెప్పడం జరిగింది. తర్వాత కాసేపటికి రామచంద్ర ప్రభు వారు సీత లక్ష్మణులతో సహా కలిసి బయలుదేరి అక్కడికి వెళ్ళారు. నందిగ్రామంలో దిగారు. అక్కడికే కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళంతా మహర్షులంతా వచ్చారు. మంత్రులు, సామంతులంతా వచ్చారు. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన్ని చక్కగా మరి అనేక రకాల వాయిద్యాలతోటి నాట్యాలు చేస్తూ చాలా సంతోషంగా అయోధ్యానగరానికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అయోధ్యానగరాలంతా బాగా అలంకారం చేశారు అద్భుతంగా. అనేక దేశాలలో ఉండేటువంటి యొక్క రాజులందరికీ కూడా వర్తమానాలని పంపించారు. వారంతా కూడా ఏనుగులనెక్కి, కొంతమంది రథాలనెక్కి, కొంతమంది గుర్రాలనెక్కి, కొంతమంది ఈ రకంగా బయలుదేరి వచ్చారు. రత్నతోరణాలు పెట్టారు, బంగారపు తివాచీలు పరిచారు, మామిడి తోరణాలు, అరటి యొక్క స్తంభాలతోటి చాలా చక్కగా అద్భుతంగా వైభవోపేతంగా ఉంది. ముత్యాల ముగ్గులు పెట్టారు. అత్తరు, సెంట్లు, పన్నీర్లు బ్రహ్మాండ గొప్ప వాసనలు వస్తున్నాయి. అలాంటి యొక్క అద్భుతమైనటువంటి ఆ అయోధ్యానగర వీధులన్నీ కూడా అలంకారంతో చాలా దగదగదగదగదగా మెరుస్తున్నాయి. లోపల అంతఃపురంలోకి వెళ్ళారు. ఒక మంచి ముహూర్తంలో చూసి నవరత్న ఖచ్చితమైనటువంటి యొక్క సింహాసనాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఒక పెద్ద గద్దె మీద స్వామివారు అక్కడ కూర్చోవటానికి, పక్కన అమ్మవారు కూడా కూర్చుంటుంది. అలాంటి యొక్క సింహాసనం మీద రామము రత్నమజే పీఠే సహ సీతం నివేశయతు, సీతమ్మ వారితో సహా రత్న ఖచ్చితమైనటువంటి యొక్క ఒక ఉన్నతమైన పీఠం మీద కూర్చోపెట్టారు రామచంద్ర ప్రభువుని. అప్పుడు ఎవరెవరు వచ్చారు అక్కడికి? వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, మొత్తం 8 మంది. వీళ్ళు 8 మంది మహర్షులు. వారు గొప్ప తపస్సంపన్నులు, వేదాంగ తత్పరులు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినటువంటి వాడు, చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. అలాంటి యొక్క 8 మంది మహర్షులు అక్కడికి వచ్చారు. అలాగే అనేక మంది మంత్రులు కూడా వచ్చారు. కొంతమంది కన్యలు కూడా వచ్చారు అక్కడికి. వాళ్ళందరినీ అంటే పట్టాభిషేకం ఎలా చేయాలో శాస్త్ర ప్రకారం అలా చేస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిదాగా, గంధములో చక్కగా సుగంధములు అన్నమాట. ఇంకా ఆ గంధాల్లో సువాసనలు వచ్చేటువంటి యొక్క రసాలన్నింటిని కూడా కలిపి వాటిని నీళ్ళల్లో వేసి, అలాంటి యొక్క నీళ్లు అదే కాకుండా అనేక నదుల నుంచి తెచ్చినటువంటి యొక్క పుణ్య జల 4 సముద్రాల నుంచి తీసుకొచ్చారు. వానరులే వెళ్ళారు. రత్నమయమైనటువంటి యొక్క బిందెలతో తీసుకొచ్చారు 4 సముద్రాల నుంచి నీరు. అలాగే 360 నదుల నుంచి తీసుకొచ్చారు నీరు. వానరులు ఎంతసేపు వెళ్తారు? 5 నిమిషాలు వెళ్ళి రావడం. ఇలాగా మొత్తము సమస్త నదుల నుంచి, 4 సముద్రాల నుంచి పుణ్యప్రదమైనటువంటి యొక్క ఆ నదుల పుణ్య జలాలని తీసుకొచ్చి సుగంధములతో కూడా కలిపి ఆ రామచంద్ర ప్రభువుని నవరత్న ఖచ్చితమైన పీఠం మీద కూర్చోబెట్టి శిరస్సు మీద వీరంతా కూడా వేదమంత్రాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం కదా, 4 వేదాలు కూడా చదువుతూ
పట్టాభిషేకానికి సంబంధించినటువంటి యొక్క మంత్రాలు ఏముంటాయో ఆ మంత్రాలను కూడా ప్రధానంగా చదువుతూ స్వామివారికి అలా శిరస్సు మీద అభిషేకం చేశారు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాతు సభోవం విశ్వతో భృత్వా అచ్చతిష్టదశాంగుళం అని పురుష సూక్తము. ఇంకా అనేక రకములైనటువంటి యొక్క ఆ పట్టాభిషేకానికి సంబంధించిన మంత్రాలతో స్వామివారికి అద్భుతంగా అభిషేకం చేశారు. శాంతి మంత్రాలను చదివారు. అనేక మంది ఋత్విక్కులు కూడా వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, అలాగే అనేక మంది యోధులు వచ్చారు. ఇంకా అభిషేకం చేసేటప్పుడు సమస్తమైనటువంటి యొక్క ఓషధులు అంటారు, ఆ ఓషధుల యొక్క రసాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆ సమయంలో దేవతైకి నభస్థితై చతుర్భిగి లోకపాలైశ్చ సర్వైకి దేవైశ్చ సంగతై బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. దిక్పాలకులు, 4 దిక్కులలో ఉండబడేటువంటి యొక్క దిక్పాలకులు ఆకాశంలోకి వచ్చారు. వాళ్లే కాదండి, సర్వదేవతలు వచ్చారు. వారంతా కూడా చూస్తూ ఉన్నారు రామచంద్ర ప్రభు వారి యొక్క దివ్యమైన వైభవోపేతమైన పట్టాభిషేకాన్ని. అలా వారంతా చూస్తూ ఉండగా అలాగా అభిషేకం అయిన తర్వాత పూర్వం బ్రహ్మగారు చేత తయారు చేయించబడినటువంటి యొక్క రత్నమయమైనటువంటి యొక్క అద్భుతమైన కిరీటం, రాజమకుటం అంటారే అదనమాట. మకుటం అంటే కిరీటం. ఆ కిరీటాన్ని అభిషిక్త పురాయేణ మనుహూతం దీప్త తేజసం సాన్భవాయే రాజాన క్రమాద్యేన అభిషేచిత. ఆ కిరీటం ఏమిటిట? ఇప్పుడు రాముడి కోసం తయారు చేసిన కిరీటం కాదది. వేళ ఇక్ష్వాకువంశంలో పూర్వీకులు ఇప్పటికి ఎంతమంది అయితే అయోధ్యానగరాన్ని పరిపాలన చేశారో దాదాపుగా ఇంచుమించుగా 100 మందికి పైగా ఉంటారు వీళ్ళ పూర్వీకులు. దిలీపుడు, అజమహారాజు, రఘుమహారాజు, వీరంతా భగీరథుడు, సగరుడు, ఒకళ్ళైతే నయమే హరిశ్చంద్రుడు కూడా ఉన్నాడు. వీళ్ళంతా వీళ్ళ వంశంలో వారే. వీరందరికీ పెట్టినటువంటి యొక్క ఒకే కిరీటం ఇది. అంటే కొన్ని వందల వేల సంవత్సరాల బట్టి ఆ కిరీటం అలా వస్తూ ఉన్నది సాంప్రదాయంగా. ఆ కిరీటమే ఒక రాజు ఎందురాదు, ఇంకో రాజు ఎందురాదు, ఇంకో రాజు, ఆ వంశంలో ఆ వంశాలకు సంబంధించిన వాళ్ళే రాజ్యాన్ని పరిపాలన చేయాలి. అది రూల్ అన్నమాట. అంచేత ఆ కిరీటమే శ్రీరామచంద్ర ప్రభువుకి వీరు ఈ గురువులు ఈ ఋషులు అంతా కూడా ధరింపజేశారు. జయ శ్రీరామచంద్రమూర్తికి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేణ మనుహుతం దీప్త తేజసము. మనువు అంటారే, ఆ మనువు కూడా ఈ వంశంలో పుట్టినటువంటి వాడే. ఫస్ట్ మనువే, తర్వాత ఇక్ష్వాకు, వీళ్ళంతా కూడా వారందరూ కూడా ఈ కిరీటాన్ని పెట్టుకున్నారన్నారు. తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రామచంద్ర ప్రభు ఆ బ్రాహ్మణోత్తములకి, గురువులకి అందరికీ కూడా దాన ధర్మాలన్నీ కూడా చేశారు. ఆయనకేం కొద్దివండి, రత్నాలు, మణిమాణిక్యాలు, డైమండ్సే అందరికీ. అనేక రకాల సువర్ణములు, కొన్ని వేల సువర్ణాల యొక్క బిళ్ళలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా దానం చేశారు. రత్నాభరణాలు ఇచ్చారు కొంతమందికి. అలాగే వీరంతా వచ్చారు కదా, ఆంజనేయ స్వామి వారు వచ్చారు, సుగ్రీవుడు వచ్చాడు, అంగదుడు వచ్చాడు, జాంబవంతుడు వచ్చాడు, విభీషణుడు వచ్చాడు, ఒకళ్ళ 3 మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా బంగారుమయమైనటువంటి నవరత్నములతో తయారు చేయబడిన అనేక రకాల మాలలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరి మీద ప్రేమ కదా, వీళ్ళందరి వల్లనే కదా ఆయన మరి ఆ లంకకు వెళ్ళి యుద్ధం చేయగలిగారు. అందువల్ల చాలా సంతోషంతో
వీరందరికీ కూడా బహుమానాలను కూడా ఇచ్చారన్నమాట. సరే, ఇలాగా కిరీటం ధరింపజేస్తే పక్కన గబగబా వచ్చారు. శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకున్నాడు స్వామివారికి. ఛత్రం అంటే గొడుగు అండి, మనకు దేవుడికి పట్టుకుంటాం కదా ఉత్సవాల్లో, తెల్లని గొడుగు. అలాంటిది బంగారుమయమైనటువంటి యొక్క పిడి, ఇలా పట్టుకునేటువంటి యొక్క పిడి ఉంటుంది కదా, అదిగో బంగారుమయమైంది. అలాంటి యొక్క తెల్లని ఛత్రాన్ని ఆయన పట్టుకున్నాడు స్వామివారికి. అలాగే ఇంకొక తెల్లని ఛత్రాన్ని ఇంకొకరు పట్టుకున్నారు. అలాగే తెల్లని వింజామరని వాదరేశ్వరుడైనటువంటి యొక్క సుగ్రీవుడు పట్టుకున్నాడంటే విసురుతున్నారు. వింజామర అంటే విసిరేది. అలాగే హృష్టోజగ్రాహరామస్య రాక్షసేంద్రో విభీషణ కాగా, విభీషణుడు పట్టుకున్నాడు మరొక వింజామరని. అలాగే ఇంద్రుడి యొక్క ప్రేరణతో వాయుదేవుడు వచ్చేసి బంగారుమయమైనటువంటి యొక్క మాల, అంటే 100 పద్మాలతో తయారు చేయబడినటువంటి యొక్క బంగారు మాలను ఇచ్చారట స్వామివారికి. అలాగే ముత్యాల హారాన్ని ఇచ్చారు. ఇలాగా పట్టాభిషేకంలో చాలామంది స్వామివారికి బహుమానాలు ఇచ్చి నమస్కారం చేశారు. అలాగే ఆకాశంలో గంధర్వులంతా కూడా గానం చేశారు. అప్సరస స్త్రీలంతా కూడా నాట్యం చేశారు. భూమిం సస్యవతి చైవ ఫలవంతశ్చ పాదపాగా, రామచంద్రమూర్తి వారి యొక్క పట్టాభిషేక సమయానికి ఆ అయోధ్యానగరంలో ఉండబడేటువంటి యొక్క పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాలన్నీ పచ్చగా చక్కగా పైకొచ్చి ఆ ధాన్యములంతా కూడా పండినాయి బాగా. అనేక పుష్పజాతులు, వివిధమైనటువంటి యొక్క సువాసనలతో కూడినటువంటి యొక్క పుష్పాలు, కొన్ని వేల పుష్పాలు వికసించలా పూస్తున్నాయి. ఆనందిస్తున్నాయా ఈ పూలు స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని చూచి అని చెప్పి అన్నట్లుగా ఆ పుష్పాలన్నీ వికసించున్నాయిట. అలా అద్భుతంగా ఉందన్నారు. ఆ పుష్పాలలో ఉండేటువంటి యొక్క సుగంధములన్నీ కూడా ముక్కుపుటాలకు వచ్చి అదరగొడుతున్నాయి. అంటే అదంతా కూడా వ్యాపించినాయన్నమాట, చుట్టూ ఉండేటువంటి యొక్క పొలాల నుంచి వచ్చేటువంటి యొక్క ఆ సువాసన. అలాగా ఈ రకంగా రామచంద్రమూర్తి వారి యొక్క పట్టాభిషేకం జరిగింది. స్వామి పౌండరీక, అశ్వమేధ, వాజపేయములనేటువంటి యొక్క యజ్ఞాలు, వాటికి కొన్ని కోట్లు డబ్బు ఖర్చు పెడితే తప్ప ఆ యజ్ఞాలు చేయలేరు. ఎందుకంటే దక్షిణలు ఇవ్వాలి, లక్షల కోట్లు దక్షిణలు ఇవ్వాలి, బంగారం వెండి ఇవ్వాలి. ఆ చేయించేటువంటి యొక్క ఋత్విక్కులకి, అంటే బ్రాహ్మణోత్తములకి. అప్పుడే ఆ యజ్ఞం పూర్తి అవుతుంది. దారాలు అనకూడదు, ఇంత ఇస్తాం తీసుకోండి పంతులు గారు అనకూడదు. శాస్త్రంలో ఎంత ఇవ్వాలని చెప్పి ఉంటే అంత ఖచ్చితంగా ఇచ్చి దండం పెట్టాల్సిందే. నీ బేరాలు గీరాలంత కుదరవు. యశో యజ్ఞస్య దక్షిణ అన్నారు. నువ్వు చేసినటువంటి యొక్క యజ్ఞానికి సంపూర్ణమైనటువంటి యొక్క ఫలం రావాలి అంటే, దేన్ని కోరి నువ్వు యజ్ఞం చేశావో ఆ యొక్క ఫలం సంపూర్ణంగా రావాలంటే చేయించినటువంటి వారికి తప్పనిసరిగా శాస్త్రంలో చెప్పిన విధానంగానే దక్షిణ తాంబూలాదులను, వస్త్రాలను, భూదానం, గోదానం మొదలైనటువంటి వాటిని ఇచ్చి తీరాలి తప్ప వెనక్కి తగ్గి పిసినారితనంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. దానివల్ల ఈ చేసినటువంటి యొక్క ఈ యజ్ఞం అంతా కూడా చివరికి ప్రయోజనం లేకుండా పోతుంది, నిష్ఫలమవుతుందన్నమాట. కాబట్టి అది దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి. అందువల్ల ఇదివరకు మహారాజులు వాళ్ళంతా కూడా దీంట్లో ఎప్పుడు కూడా లోపించేటువంటి వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా దాన ధర్మాల విషయంలో కానీ, పండితులకు ఇచ్చేటువంటి యొక్క డబ్బు విషయంలో కానీ, వాళ్ళకి ఇచ్చే అగ్రహారాల విషయంలో కానీ ఎప్పుడు కూడా యథేచ్ఛగా చక్కగా లోపత్వం లేకుండా ఖర్చు పెడుతూ ఉండేటువంటి వాళ్ళు. అందుకనే అప్పుడు ఉండేటువంటి యొక్క ప్రజలలో చక్కగా ధార్మిక చింతన ఉండేటువంటిది. యథా రాజా తథా ప్రజ అంటే ఏమిటి? రాజుగారు ఏ రకంగా ఉంటారో ప్రజలు కూడా ఆయన్నే అనుసరిస్తారు. మహాజనో ఏలగత సపంథ, మహాజనులు అనేటువంటి వాళ్ళు ఏ మార్గాన్నైతే ఎన్నుకొని, అంటే ఏ ధర్మ మార్గాన్నైతే ఎన్నుకొని వారు
దాన్ని తూచా తప్పకుండా ఆచరణ చేస్తూ ఉంటారో మిగతా ప్రజలంతా కూడా రాజుగారిని చూసి రాజుగారు చేసినట్లుగానే చేస్తారు అని అర్థం. యద్యదాచరతి శ్రేష్ఠ తదేవ ఇతరో జన ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడనేటువంటి వాడు ఏదైతే ఆచరణ చేస్తాడో లోకంలో ఆయన చాలా గొప్పవాడండి గొప్పవాడు అంటారు. దేనికి గొప్ప? డబ్బులుంటే గొప్ప కాదండి. ప్రజలకి పలుకొచ్చేటువంటి యొక్క విషయాలు, ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి యొక్క గుణం, ధార్మిక చింతన, భక్తి, దేవాలయాలు కట్టించడం, కార్యక్రమాలు చేయించడం, పండితుల్ని గౌరవించడం, మంచి కార్యక్రమాలను పెట్టించడం, ప్రజలకి భక్తి జ్ఞాన వైరాగ్యాలని కలిగించేలాగా ప్రవచనాలు చేయించడం, తాను ధర్మాన్ని ఆచరించడం, ప్రజల చేత ధర్మాన్ని ఆచరింప చేయించడం, ఇలా ఏ రాజైతే చేస్తాడో ఆ దేశము అభివృద్ధిలో పదంలోకి దూసుకొని వెళ్ళిపోతుంది. అట్లా రామచంద్ర ప్రభువు పౌండరీక అశ్వమేధ రాజపీయాలను చేశారు. మహానుభావుడు కాబట్టి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆ శాస్త్రంలో చెప్పిన విధానంగా అనేక మందికి దక్షిణలు కూడా ఇచ్చారు, గోదాన భూదానాలను కూడా ఇచ్చారు. రాజ్యం 10 సహస్రాన్ని ప్రాప్య వర్షాడి రాఘవ శతాశ్వమేధాన ఆజక్రే సదశ్వాన్ భూరి దక్షిణం. రాజ్యం పరిపాలన చేసేటువంటి ఎన్నాళ్ళు పరిపాలించాడు? 10 సహస్రాన్ని అన్నారు, అంటే 10,000 సంవత్సరాలు అన్నారు. అంటే 11,000 సంవత్సరాలు పరిపాలించారు. 10,000 సంవత్సరాలు చేస్తున్నటువంటి యొక్క ఆ రాజ్యంలో 100 యజ్ఞాలు చేశారట. అశ్వమేధ యాగాలు 100 చేశారు ఆయన. అశ్వమేధ యాగం చేయడం చాలా కష్టం, చెప్పారు కదా, చాలా డబ్బుతో కూడి ఉన్నటువంటిది. అయినా సరే అద్భుతంగా చేశారు. అదే కాకుండా ఇంకా ఎన్నో శాస్త్రంలో ఎన్నెన్ని యాగాలు చేయాలని చెప్పారో అన్ని యాగాలు కూడా స్వామి రామచంద్ర ప్రభువు చేశారు. అలాగా అజానుబాహువు, అరవింద దళాయతాక్షుడు, సద్గుణవంతుడు, అలాంటి మహానుభావుడైన పురుషోత్తముడుగా పిలుచుకునేటువంటి రామభద్రుడు లక్ష్మణుడి యొక్క సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేశాడు. ఈయన యొక్క రాజ్యంలో ఎలా ఉన్నారట ప్రజలు? ధర్మరత రామే శాససి నా అనృతాహ. ఒక్కళ్ళు కూడా అసలు అబద్ధం ఆడేవాళ్ళు కాదుట ప్రజలు. మోసాలు కానీ అబద్ధాలు కానీ మాట్లాడటం అనేది ఆయన రాజ్యంలో లేదు. అందరూ కూడా ధర్మచింతన చేసేటువంటి వాళ్ళు. ఏది పండితులు కాదు, ఏమీ తెలియనటువంటి యొక్క సామాన్యులైనా సరే అబద్ధాలు ఎప్పుడు కూడా మాట్లాడేవారు కాదు, సత్యమే మాట్లాడేవారు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు. కొట్టుకోవటం అనేటువంటిది ఎప్పుడూ ఉండేది కాదు. పరస్పర ప్రేమ సౌహృదాలతో ఉండేటువంటి వారు. భగవంతుని యందు భక్తి ప్రపత్తులతో జీవించేవారు. సర్వే లక్షణ సంపన్నాః. నేను చెప్పట్లే, వాల్మీకి మహర్షి చెప్పారు ఈ మాట. సమస్త గుణములు, అద్భుతమైన గుణాలు కలిగినటువంటి వారు. ఇలాంటి యొక్క ప్రజలని పరిపాలన చేస్తూ రామచంద్ర ప్రభు 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతాన్ని చాగా 11,000 సంవత్సరాలు తన సోదరుడు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు వీరితో కూడా కలిసి చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేశారు. ఇది రామరాజ్యం అంటే. కాబట్టి భక్తులకు చెప్తున్నారు, శ్రద్ధగా భక్తితో ఎవరైతే వింటున్నారో ఈ రామాయణాన్ని, చెప్పానుగా, సుందరకాండ వింటే రామాయణం మొత్తము విన్నటువంటి యొక్క పుణ్యఫలము ఖచ్చితంగా వస్తుంది.
ధన్యం యశస్యమాయుష్యం రాజ్యాంచ విజయావహం. ధన్యులవుతారు అంటే మానవ జన్మ ఎత్తినందుకు వాళ్ళు ధన్యులవుతారు విన్నవాళ్ళు. యశోవంతులవుతారు అంటే లోకంలో గొప్ప యశస్సుని పొందుతారు. ఆయుర్దాయం పెరుగుతుంది. రామచంద్ర వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. రాముణ్ణి చింతించమంటారు ప్రతి భక్తుడు కూడా. ఇప్పుడు నేను త్యాగరాజ స్వామి వారి గురించి చెప్పుకున్నాం. 96 కోట్ల రామనామ జపాన్ని జపించారు ఆయన. రామదాసు గారు కూడా పాపం ఆయన రామభక్తుడు. తహసీల్దార్గా పనిచేసి ఆ వచ్చినటువంటి యొక్క డబ్బులు రాజుకి ఇవ్వకుండా తానీషాకి ఖర్చు పెట్టి రామాలయం కట్టించాడు ఆయన. తప్పు చేశాడు కాబట్టి జైల్లో పెట్టాడు. అక్కడే కూర్చుని పాపం తిండి తిప్పలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఏం చేస్తున్నా రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆయన ఇబ్బంది పడుతుంటే చూడలేక అమ్మవారు కూడా చెప్పిందిట, రక్షించవయా పాపం రామభద్ర, నన్ను బ్రోవమని చెప్పవే మాయమ్మ తల్లి. ఆ రకంగా మరి ఆ అమ్మవారు చెబితే రామలక్ష్మణులు వచ్చేసి ఏ డబ్బులైతే తీసుకున్నారో ఆ 14 లక్షలు అనుకుంటాను అవి ఆ తానీషాకి ఇచ్చి వెళ్ళిపోయినారు. ఆయనకి లీలగా కనిపించారట రామలక్ష్మణుడు. ఇది కలియుగంలోనే జరిగింది, కొత్త యుగంలోనూ త్రేతాయుగంలో కాదు. ఈ మధ్య జరిగిందేగా, ఒక 600 సంవత్సరాలు అయింది. కాబట్టి అందరూ కూడా భక్తులంతా కూడా ఆ రామభద్రుని రామజోగి బంధు అని అంటారు. రామజోగి బంధు అంటే రామచంద్రమూర్తి వారిని ఎప్పుడు కూడా నువ్వు భావన చేస్తూ తలుస్తూ ఉంటే నీకుండేటువంటి యొక్క ఏ రోగములైతే ఉన్నాయో, అంటే ఈ సంసారము అనేటువంటి యొక్క ఈ రోగం అనే అర్థంలో ఆధ్యాత్మికంగా అన్నమాట, నీకుండేటువంటి యొక్క ఏ అహంకారము దురహంకారము ఏ మోహము ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి అంటే ఆ రామచంద్రమూర్తి వారి యొక్క ఆ నామం అనేటువంటి యొక్క ఆ మందును కనుక నువ్వు కోరావంటే తాగావంటే నీ దగ్గర ఉండేటువంటి యొక్క ఆ దుర్లక్షణాలు కానీ లేకపోతే ఆ దురహంకారం మొదలైనటువంటివన్నీ కానీ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అంటారుగా, అవన్నీ కూడా నశించిపోతాయి అని అర్థం. పామారూలీ బంధు అని అంటారు. కాబట్టి ఈ రకంగా అలాంటి యొక్క ఆ రామభద్రుడు ఇలా 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన యొక్క పరిపాలనలో ప్రజలంతా కూడా ధర్మాచరణ చేస్తూ భక్తిగా ఉంటూ సుఖశాంతులతో ఉన్నారు. ఆది కావ్యమిదం త్వార్షం పురా వాల్మీకి నాకృతము ఎప్పటేతు శృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే. ఎవరైతే ఈ రామాయణాన్ని చదువుతున్నారో శ్రద్ధాభక్తులతో వింటున్నారో వాళ్ళకి యశస్సు కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. ఈ ఆది కావ్యాన్ని ఎవరు రాశారయ్యా అంటే వాల్మీకి మహర్షి రాశారన్నారు. ఇది ఎవరైతే చదువుతారో వింటున్నారో వినిపిస్తున్నారో అలాంటి యొక్క మానవుడు లేకపోతే చాలామంది మానవులు సకల పాపాల నుంచి విముక్తులవుతారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మాకు మగపిల్లలు కావాలని చెప్పి ఎవరైనా అనుకంటే అలాంటి వాళ్ళు ఎవరైనా దంపతులు వచ్చి శ్రద్ధాభక్తులతోటి ఎన్ని రోజులు ఆ రామాయణం చెబుతారో అన్ని రోజులు కూడా భక్తి శ్రద్ధలతో వింటే ఆ విన్న పుణ్యఫలం వల్ల వాళ్ళకి తప్పనిసరిగా సంతానం మగవాడే కలుగుతారన్నారు. పుత్రుడు పుడతాడు, మంచివాడు, గుణగణాలు గలవాడు, మేధాశక్తి సంపన్నుడు పుడతాడన్నారు. ఎప్పుడైనా మనిషికి భక్తి విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసము భక్తి లేనిటువంటి వాడు ఎంత డబ్బున్నా ఏం చేసినా ఏ ప్రయోజనమే లేదు.
కాబట్టి విశ్వాసంలోనే ఉంటాడు భగవంతుడు. భక్తితో భావన చేస్తేనే భగవంతుడు మన కూడా ఉంటాడు. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతన లేకుండా నాయందే నా పాదపద్మముల యందే నిరంతరము ఎవరైతే భక్తి ప్రపత్తులతో నన్ను భావించి ధ్యానించి అర్చించి ఎవరైతే ఉంటారో వారందరి యొక్క క్షేమాన్ని నేను చూస్తానంటాడు స్వామివారు శ్రీకృష్ణ స్వామి. కాబట్టి అలా ప్రియతే సతతం రామకాగా సఖి విష్ణు సనాతనగా. ధనం కోరేవాడికి ధనం, ఏదైనా కోరికలుంటే ఆ కోరికలు తీరుతాయి. అలాగే రామాభిషేకన ఘట్టాన్ని ముఖ్యంగా ఇప్పుడు రామపట్టాభిషేకాన్ని మనం చెబుతున్నాం కదండి. సుందరకాండ చెప్పుకున్నాం, సుందరకాండ తర్వాత రామపట్టాభిషేకాన్ని కూడా చెబుతున్నాం. ఈ రామపట్టాభిషేకాన్ని ఎవరైతే వింటూ ఉంటాడో సనాతనుడైనటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు చాలా ఆనందిస్తాడట. ఆయన ఆదిదేవో మహాబాహు హరికి నారాయణ ప్రభు ప్రయచ్చత్యాయురారోగ్యం ముక్తిమపి అతి దుర్లభము. ప్రియతే సతతం రామ, ఎల్లప్పుడూ కూడా రామభద్రుడు సంతోషిస్తుంటాడట. ఇది గనక విన్నట్లయితే అలాగే ఆరోగ్యం కలుగుతుంది. చివరికి రామనామాన్ని నిరంతరము కూడా ఎవడైతే జపం చేస్తూ ఉంటాడో, రామాయణాన్ని నిరంతరము ఎవడైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తాడో వాడికి మోక్షం కూడా కలుగుతుందన్నారు. కుటుంబ వృద్ధి అవుతుంది, ధనధాన్యాలు అభివృద్ధి అవుతాయి. అలాగే పితృదేవతలు తరిస్తారు, పితృదేవతలు సంతోషిస్తారు. ఎవరైతే ఈ ప్రవచనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పెట్టించారో, వింటున్నారో వారందరి యొక్క పితృదేవతలు తరిస్తారు. వాళ్ళ కుటుంబము బాగా అభివృద్ధిలోకి వస్తుంది. వాళ్ళకేమైనా శత్రువులు ఉంటే ఎవరైనా వారందరూ కూడా తొలగిపోతారు. మంచి భక్తి శ్రద్ధలు కలుగుతాయి వారికి. వారి యొక్క కుటుంబము బాగా అభివృద్ధి పథంలోకి వెళ్తుంది అని మనకి ఈ రామాయణం చెబుతూ ఉన్నది. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి అని ఈ రకంగా చెబుతున్నది. ప్రాప్నోతి సర్వం భువిచార్థ సిద్ధిం, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి విజయమే కలుగుతుంది. దేవాంశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తదాగా, సమస్త దేవతలు కూడా ఎంతో సంతోషాన్ని పొందుతారు. రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి గ్రహణాత్ తదా పితరస్తథా. స్పెషల్గా చెప్పారు ఈ విషయాన్ని. రామాయణస్య శ్రవణాతు తుష్యంతి పితరః. పితరః అంటే ఎవరు? పితృదేవతలు. మన వంశంలో ఎవరైతే చనిపోయినారో, తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, ఎంతోమంది వంశంలో ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదైనా తెలియతో తెలియకో ఏదో తరవ పాపాలు ఏదైనా చేస్తే ఇబ్బందులు పడుతుంటారు. నరకలోకం అంటాంగా, అక్కడ ఏదైనా పాపాలు చేస్తే అక్కడ ఇబ్బందులు పడుతూ ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ వంశంలో వారు ఎవరైనా కొంత భక్తి కలిగి ధ్యానంతో ఉండి ఇలాంటి సత్కాలక్షేపం, కాలక్షేపం అనకూడదు, దీన్ని పురాణ శ్రవణం అనాలి. పురాణ కాలక్షేపం ఉంటారు. కాలక్షేపం అనే మాట తప్పు. పురాణ శ్రవణం, పురాణాన్ని ఎవరైతే వింటారో చక్కగా విశ్వాసంతో, అలాంటి వారి యొక్క పితృదేవతలంతా కూడా తరించి వాళ్ళు ఎంతో గొప్ప ఆనందాన్ని పొంది మోక్షాన్ని పొందుతారట. పితృదేవతలను ఎందుకు పూజించాలి, ఎందుకు గౌరవించాలంటే ప్రతి సంవత్సరం వారి గురించి మనము శ్రాద్ధం అంటాం. శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధం, శ్రద్ధతో పెట్టేది. కాబట్టి వారిని స్మరించి మన శాస్త్రం చెప్పిన విధానంగా వారికి
చక్కగా ఆ అన్నపానీయాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి, కొంతమంది విప్రశ్రేష్ఠులను పిలిచి వారికి కాళ్ళు కడిగి దండం పెట్టి వారిని భావన చేసి, ఎవరినైతే మనం తృప్తిగా వారికి భోజనం పెట్టి దక్షిణలు ఇచ్చి సాగనంపుతాము, అప్పుడు వారి నెత్తి మీదకి వచ్చి వారు ఆవాహనగా వస్తారు. ఆవాహన చేస్తే ఆవహిస్తారన్నమాట. అలాంటి వారంతా పితృదేవతలు. వారు ఈ వంశం అభివృద్ధి అవ్వాలి, నా వంశంలో పుట్టినటువంటి యొక్క ఆడవారు కానీ మగవారు కానీ మంచిగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యములతో వృద్ధి పొందాలి, పరా ఇంటికి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా వారి యొక్క కాపురాన్ని వారు చేసుకుంటూ వారి వంశాన్ని కూడా బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని చెప్పి కాంక్షిస్తారు. ఈ వంశంలో కూడా ఉండేటువంటి యొక్క మగవాళ్ళు కూడా వాళ్ళ వంశాభివృద్ధి కలిగి వారంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి బాగుండాలా అని చెప్పేసి వారంతా కోరుకుంటూ ఉంటారన్నమాట. అందుకని మనము మరి ఇలాంటి యొక్క మంచి ధార్మిక కార్యక్రమాలను చేయిస్తూ ఆ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలాంటి యొక్క ప్రవచనాలను వింటూ ఉంటే దేవతలే కాదు, ఆ పితృదేవతలు కూడా చాలా సంతోషించి అందరినీ చక్కగా ఆనందంతో ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేస్తూ, ముఖ్యంగా ఏమిటంటే ఈ 9 రోజులు కూడా మరి మాకు ఈ పురాణ ప్రవచనాన్ని పెట్టించాలనేటువంటి యొక్క సంకల్పం మా బంధువే ఒక అమ్మాయి కలిగింది. పేరు వద్దన్నది కాబట్టి చెప్పట్లేదు. వారింటి పేరు సీతేపల్లి వారు. మంచి పిల్ల, భక్తురాలు, మంచి జ్ఞానం కలిగినటువంటిది. అలాంటి అమ్మాయి ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నది. నేనేదో కొంచెం నాకు కాస్త అటు ఇటు వెళ్తుంటాను కాబట్టి నాకు అవకాశం లేక తర్వాత అంటూ వస్తున్నాను. ఈసారికి ఏదో భగవద్ అనుగ్రహంతో కుదిరింది. ఎంతో ఆనందిస్తూ ఆ అమ్మాయి నా ఇక్కడ ప్రవచనం తప్పనిసరిగా పెట్టాలి, మేమందరం వినాలి అని చెప్పి నన్ను ఇక్కడ ఆహ్వానించింది. అందుకని నేను వచ్చి ఇక్కడ చూస్తున్నాను. అంతకంటే కూడా గొప్ప విషయం ఏంటంటే పాపం ఇక్కడ ఎవరు తెలియనప్పుడు కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి పెద్దవారిని, సెక్రటరీ గారిని, వారిని వీరందరినీ కలిసి, అయ్యా ఇట్లా నేను ప్రోగ్రాం పెట్టిద్దాం అనుకుంటున్నాను సుందరకాండ అంటే వాళ్ళు కూడా పాపం చాలా ఆహ్వానించారు. సంతోషం అమ్మా, తప్పనిసరిగా మేమంతం వింటాము, పెట్టించండి వింటామని చెప్పి వీరు అనటము, వారు శాయశక్తుల వారు ఇచ్చేటువంటి యొక్క సహకారాన్ని వారు అందించారు. అద్భుతమైన 100 సంవత్సరాల పైన కట్టినటువంటి యొక్క ఆలయం. మొన్ననే జగద్గురువులు మా కంచి కామకోటి పీఠాధిపతులు వారు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ యజ్ఞం చేసి అందరినీ ఆశీర్వదనం చేసి వారి యొక్క ఆ ప్రసాదాలు అందజేసి మరి అందరినీ కూడా చాలా ఆనందింపజేశారని కూడా తెలియజేశారు. వారి ఆజ్ఞ ప్రకారం నేను దేవీ భాగవతం చెప్పా తిరుపతిలో 10 రోజులు మొన్న దేవీ నవరాత్రుల్లో కామకోటి వారి యొక్క స్వామివారి యొక్క ఆజ్ఞతో అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడే చదువుతున్నా. మరి వారి ఇక్కడికి వచ్చారని వారి ఆజ్ఞ కూడా ఉంటుందేమో, నువ్వు చెప్పబోయా వెళ్ళి అక్కడ. అందుకనే ఈ ఆలయంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఆలయాలు వేరే కూడా ఉన్నాయి కదా, కానీ ఆలయంలో కాక ఆమె కోరటం, వీరంతా సరే అమ్మ తప్పనిసరిగా పెట్టిస్తాం మేము రమ్మనమని వీరు కూడా ఆమెకి పాపం చెప్పటము ఇవన్నీ కూడా జరిగాయి. చాలా అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమం వీళ్ళంతా కూడా జరిపించారు. అందువల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒకటి స్వయముత్తీర్య పరాంతారయతి అనేటువంటి యొక్క ఒక న్యాయం ఉంది, శాస్త్రంలో చెప్పబడింది. స్వయముత్తీర్య పరాంతారయతి అంటే ఏంటంటే, స్వయంగా తను ధర్మాచరణ చేస్తూ అంటే మంచి పనులను చేస్తూ తను పుణ్యాన్ని సంపాదించడమే కాకుండా ఆ మంచి కార్యక్రమాల ద్వారా వేరే వాళ్ళని కూడా తరింపజేయటం. ఇప్పుడు అది జరిగింది ఇక్కడ. ఆమె కోరిక ఒకటే కాకుండా ఆమె పెట్టించడం వల్ల
ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి యొక్క భక్తులంతా కూడా వినగలిగారుగా, మరి ఆ పుణ్యం కూడా ఆమెకు వస్తుందిగా. ఆమెకు పుణ్యం వస్తుంది ఈ ప్రవచనం పెట్టించడం వల్ల. ఆమెకు రావటమే కాదు, ఆమె ద్వారా వీళ్ళందరికీ కూడా పుణ్యాన్ని కలిగించిందన్నమాట. అందువల్ల అది చాలా గొప్ప విషయం కదా. అందువల్ల అలాగే ఇంకొక కుటుంబం కూడా ఉంది, 2 చింతల వారి కుటుంబం. అది వారు కూడా చాలా మంచివారు, మంచి జ్ఞానం గల వాళ్ళు, భక్తులు, ధర్మాచరణ చేసేటువంటి వారు. అలాంటి ఆ 2 కుటుంబాలు, సీతేపల్లి వారి కుటుంబం, 2 చింతల వారి కుటుంబం, 2 కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైన ఈ రామాయణ సుందరకాండ ప్రవచనాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. వారికి, వారి కుటుంబంలో ఉండబడేటువంటి యొక్క వ్యక్తులకు అందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి శ్రద్ధాభక్తులతో వచ్చి విన్న ఈ భక్తులందరికీ, అలాగే ఈ దేవాలయం యొక్క కమిటీలో ఉండేటువంటి యొక్క ప్రధానమైనటువంటి వారు హరినారాయణ గారు ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే వారి అర్చకులు అక్కడ స్వామివారికి అర్చన చేస్తూ ఉన్నారు. వారి పేరు చిట్టిబాబు గారు, ప్రసాద్ స్వామి గారు. వీరంతా కూడా మరి ఎంతో ఉత్సాహంతో, భక్తితో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే స్వామివారి యొక్క ఆరాధన చేశారు. వారు చాలా ఎంతో పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా చేశారు. కాబట్టి వీరందరికీ కూడా ఆ భగవంతుడు సీత, రామచంద్ర, భరత, లక్ష్మణ, శత్రుఘ్న పరివార సమేత ఆంజనేయ స్వామి వారు అందరినీ కూడా రక్షించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి వారికి భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించాలని భగవంతుడిని నేను కోరుకుంటూ ఇంతటితోటి ఈ రోజున ఈ ప్రవచనాన్ని సమాప్తం చేస్తున్నాను. జయ వీర హనుమానికి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. జయ సీతారామచంద్ర మహారాజుకి జయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్రోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధరాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర.